హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు కథ. అభిజిత్ వేగంగా కారు నడుపుతున్నాడు. హైవే నుంచి మలుపు తిరిగిన తర్వాత ఒక మామూలు తార్ రోడ్డు మీద పోతున్నది కారు. ఆ దారిలో నిజానికి అంత వేగం మంచిది కాదు. కానీ అభిజిత్ ఉన్న స్థితిలో అవన్నీ పట్టించుకునేలా లేడు. పైగా సాయంకాలం మనశ్శాంతి కోసం పుచ్చుకున్న ఆల్కహాల్ ప్రభావం అతన్ని సవ్యంగా ఆలోచించనివ్వడం లేదు. స్వప్న, స్వప్న నిమిషానికొకసారి బాధగా అంటున్నాడు. ఆ రోజు వాళ్ళిద్దరూ వెళ్ళిన ప్రదేశం అతన్ని మళ్ళీ రమ్మని పిలుస్తోంది. సంవత్సరం క్రితం ఇదే రోజు అతని మనస్సు ఆ జ్ఞాపకాల్లోకి వెళ్ళింది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్ శ్రీవారు, అభిజిత్తు నిద్రలేపుతూ అన్నది స్వప్న. బదులుగా 2 చేతులతో తనని మీదికి లాక్కోబోయాడు అభిజిత్. అమ్మమ్మ, అదేమీ కుదరదు శ్రీవారు. నేనెప్పుడో లేచి తలస్నానం చేసి పూజకు వెళ్తున్నాను. నా పూజ ముగిసేలోపు మీరు మంచి పిల్లాడిలా తలారా స్నానం చేసి దేవుడికి దండం పెట్టుకోండి. అతని చేతుల నుండి లాఘవంగా తప్పించుకొని దూరం జరుగుతూ అన్నది స్వప్న. వెరీ బ్యాడ్ స్వప్న. దొంగ కోపంతో వేలు చూపుతూ అన్నాడు అభిజిత్. సరేలే, ఏం పర్లేదు. నేను బ్యాడే, సరేనా? ఇంక లేవండి. చేయి పట్టుకొని గుంజుతూ అన్నది స్వప్న. అబ్బా, లేవాలా అంటూనే బద్ధకంగా లేచాడు అభిజిత్. బ్రష్ చేసుకుంటూ అడిగాడు. స్వప్న గారు, ఇవాళ ప్రోగ్రాం ఏమిటండి అంటూ. మధ్యాహ్నం ఏదైనా రెస్టారెంట్‌కి వెళ్దాం అభి. సాయంకాలం అలాగా ఊరి చివర కొండ మీద అమ్మవారి గుడికి వెళ్దాం. మనమిద్దరమే ప్రకృతి అందాలను చూస్తూ సరదాగా గడపొచ్చు. అమ్మవారిని కూడా దర్శించుకోవచ్చు. ఏమంటారు? అడిగింది స్వప్న. రియల్లీ? యూ ఆర్ గ్రేట్ స్వప్న. బ్రహ్మాండమైన ప్రోగ్రామ్ సెట్ చేశావు. తప్పకుండా అలాగే చేద్దాం. ఓకే? అంటూ థమ్సప్ అన్నట్టు వేలు చూపాడు అభిజిత్. నవ్వుకుంటూ ఇద్దరూ రెడీ అవ్వడం మొదలుపెట్టారు. పొద్దున్న స్వప్న చెప్పినట్టే మధ్యాహ్నం రెస్టారెంట్‌లో భోజనం చేసి, కొద్దిసేపు రెస్ట్ తీసుకొని, సాయంకాలం కారులో సిటీకి దూరంగా ఉన్న అమ్మవారి గుడికి బయలుదేరారు. అది ఊరికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పెద్ద కొండపైన ఎప్పటిదో ఎవరో రాజులు కట్టించి శిథిలమైపోయిన కోటొకటి. కొండకు అవతలి పక్క లోతైన లోయ. భయపడకుండా కిందకు చూడగలిగితే ఒక అద్భుతమైన పెద్ద సరస్సు. దాని చుట్టూ అల్లిబిల్లిగా, పిచ్చి పిచ్చిగా పెరిగిన వృక్ష సంపద. ఎంతో సుందరంగా, అంతే భయంకరంగా ఉంటుంది. ఆ ఏరియాను చూసినప్పుడల్లా అభిజిత్‌కి పెద్ద పులి సింహాల్లోని అందము, క్రూరత్వము గుర్తొస్తాయి. ఆ ఆలయాన్ని, కోటను టూరిస్ట్ స్పాట్‌గా డెవలప్ చేయడానికి ప్రభుత్వం వారు వేయించిన రోడ్డు. అనేక రాజకీయ, ఆర్థిక కారణాల వల్ల శిఖరానికి 10 అడుగుల దూరంలో ఆగిపోయింది. ఆ కోటలో అప్పటిది ఆలనా పాలనా లేని అమ్మవారి గుడి. అందులోని అమ్మవారి విగ్రహం ఎంతో అందంగానూ, మరెంతో భయంకరంగానూ ఉంటుంది. అక్కడికి ఎంతో మంది జనం రారు. అందుకే స్వప్న, అక్కడ మనమిద్దరమే ఆ సౌందర్యాన్ని ఆస్వాదించవచ్చు అని చెప్పి అభిజిత్తును లాక్కొచ్చింది. కారులో దగ్గర దాకా వెళ్ళి, దాదాపు నిలువుగా ఉన్న 10 అడుగుల ఎత్తు ఎక్కి ఇద్దరూ ఆలయం చేరుకున్నారు. పూజారి లేని ఆ గుడిలో అక్కడే ఉన్న నాగమల్లి చెట్ల పువ్వులను కోసి అమ్మవారికి భక్తిగా దండం పెట్టుకున్నారు. గాలి చల్లగా, హాయిగా వీస్తూ ఉన్నది. పేర్లు తెలియని చెట్ల పువ్వులు వింత పరిమళాలను వెదజల్లుతున్నాయి. పెద్ద మర్రి చెట్టు నీడలో కూర్చున్నది స్వప్న. ఆమె ఒడిలో పడుకొని ఆమె సౌందర్యాన్ని, ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడు అభిజిత్. వాళ్ళిద్దరి మధ్యన ఏవేవో తీపి కబుర్లు అలా అలా కాలంతో సంబంధం లేకుండా దొర్లిపోతున్నాయి. చిరుచీకటి అలుముకున్నది. స్వప్న, ఇక బయలుదేరదామా అడిగాడు అభిజిత్. అప్పుడేనా? ఇంకొద్దిసేపు ఈ సౌందర్యాన్ని ఆస్వాదించాలని ఉంది అభిజిత్, తన్మయంగా అన్నది స్వప్న. వద్దు స్వప్న, మనం వచ్చి చాలా సేపయింది. పైగా చీకటి పడుతోంది. బాగా చీకటైతే మనం కొండ దిగడం చాలా కష్టమవుతుంది. బయలుదేరదాం అనునయంగా చెప్పాడు తను. తప్పదా? గోముగా అడిగింది. లే స్వప్న, చీకటి పడితే కష్టం, చేయందిస్తూ అన్నాడతడు. ఉండు, ఒక్కసారి ఆ చెట్టు చాటుకు వెళ్ళి వస్తాను అన్నది స్వప్న లేస్తూ. ఉండు, నేనూ వస్తాను అన్నాడు అభిజిత్. మరుక్షణం నాలుక కరుచుకొని సారీ అన్నట్టు చూశాడు. ఏయ్, బెదిరిస్తున్నట్టు తర్జని చూపిస్తూ చెట్టు చాటుకు కదిలింది స్వప్న. అభిజిత్ అటు తిరిగి నుంచున్నాడు. 2 నిమిషాలు గడిచాయి. ఇంకా రాదేమీ? అసహనంగా అనుకుంటున్నాడు అభిజిత్. ఇంతలో చెవులు చిల్లులు పడేలా హృదయ విదారకమైన కేక. ఆ గొంతు స్వప్నదే. నిశ్శబ్దాన్ని చీలుస్తూ భయంకరమైన ఆర్తనాదం. అభీ, పట్టుకోవా, పడిపోతున్నాను. అంతే. 1, 2 రాళ్ళు కదిలిన చప్పుడు. ఆ తర్వాత నిశ్శబ్దం. కేక వినిపించగానే అభిజిత్ స్వప్న, వస్తున్నా అంటూ పరిగెత్తాడు. గాలి కన్నా వేగంగా. అతని కేక అడవిలో ప్రతిధ్వనించింది.
ఒకే ఒక్క క్షణంలో చెట్టుకు అవతలి పక్కకు చేరుకున్నాడు. స్వప్న అక్కడి నుంచే అరిచిందనడానికి నిదర్శనంగా ఆమె ధరించిన గులాబీ రంగు చున్నీ అక్కడే రాళ్ళ మీద పడి ఉంది. స్వప్న! స్వప్న! దిక్కులు పిక్కటిల్లేలా అరిచాడు. నీరవ నిశ్శబ్దమే అతనికి బదులైంది. అలా ఎంతసేపు అరుస్తూ ఉండిపోయాడో అతనికే తెలియదు. ఉన్నట్టుండి అతనికి కనిపించిందది. ఒక రాతికి తగిలి రక్తంతో తడిసిన స్వప్న ముత్యపు ఉంగరం. కిందకి చూశాడు. చీకట్లు వేగంగా పరుచుకుంటున్నాయి. కింద లోయలో, సరస్సులో చీకటి తప్ప మరేదీ కానరావడం లేదు. అభిజిత్ కిందకు పరిగెత్తాడు. దారిలో కాలుకి ఏదో తగిలింది. ఇంకా ఆన్‌లోనే ఉండి వెలుగుతూ ఉన్న ఫోన్. అది స్వప్నది కాదు. కోపంగా దాన్ని విసిరేసి కారు వైపు పరుగుపెట్టాడు. కొండదారి చివర ఒక కారు, తెల్లది కాబోలు, వేగంగా కొండ దిగుతూ కనిపించింది. అభిజిత్ అది పట్టించుకోలేదు. తన కారు వైపు పరుగుపెట్టి వేగంగా డాష్ బోర్డు తెరిచి ఫోన్ తీసుకొని పోలీసులకు ఫోన్ చేయసాగాడు. అతని ఫోన్ కాల్ అందుకొని వెంటనే వచ్చిన పోలీసులు సెర్చ్ లైట్లు వేసి వెతికినా స్వప్న జాడ తెలియలేదు. వారం గడిచింది. నెల గడిచింది. సంవత్సరమూ గడిచింది. మళ్ళీ స్వప్న, అభిజిత్తుల పెళ్లి రోజు వచ్చింది. జీవోత్సవంలాగా బతుకుతున్న అభిజిత్తు ఈరోజు అదే చోటుకి వచ్చాడు. గుండెలు పగిలేలా మనసులోనే రోదించాడు. చీకటి చిక్కగా కమ్ముకోవడంతో భారమైన హృదయంతో ఇంటికి బయలుదేరాడు. దారిలో ఏవేవో జ్ఞాపకాలు మనసు నిండా కమ్ముకున్నాయి. మ్యాట్రిమోనీ యాప్‌లో చూసి స్వప్న తండ్రి తనకు రిక్వెస్ట్ పెట్టడం, ఆమె ఫోటో చూడగానే తను మైకంలో పడిపోవడం, కలలో లాగా వేగంగా జరిగిన పరిణామాలు. వైభవంగా జరిగిన పెళ్లి, ఏ ఆధారం లేని కడుబీద వాళ్ళైన స్వప్న తల్లిదండ్రుల పేరున తను ₹1,00,00,000 వేయడం, వాళ్ళు విడిగానే ఉంటామని స్వప్నని మాత్రం తన ఇంటికి పంపడం, అమ్మానాన్నలు స్వప్నను స్వంత కూతురులా చూసుకోవడం, సంవత్సరం కాలం ఇట్టే గడిచి తమ పెళ్లి రోజు రావడం. దేవుడా! కారు నడుపుతూనే బాధగా కణతలు నొక్కుకున్నాడు. తిరుమంగళం అనేది తమిళనాడులోని మదురై జిల్లాలో ఒక మారుమూల పల్లెటూరు. దొంగ నోట్ల కుంభకోణంలో కొంతమంది అనుమానితులు ఆ ఊరిలో దాక్కుని ఉన్నారన్న పక్కా సమాచారంతో తన మంది మార్బలాన్ని ఒక్కొక్కలుగా రహస్యంగా ఆ ఊర్లో దింపి చివరిగా తన మామూలు సివిల్ డ్రెస్‌లో ఈ కేసు కోసం బాగా పెంచిన పొడవాటి క్రాఫ్ట్‌తో సామాన్య పల్లెటూరి వాళ్ళలాగా వచ్చాడు ఆ జిల్లా డీఎస్పీ ఆనంద్. తెలుగు రాష్ట్రాల నుండి వచ్చిన ఆనంద్ ఊరికి తగ్గట్టుగా ఆనందంగా చలామణి అవుతూ తమిళ భాషను పూర్తిగా నేర్చుకున్నాడు. దేశంలోని ఏ ప్రాంతంలో పనిచేసినా ఆ ప్రాంతపు యాసను, భాషను పూర్తిగా నేర్చుకోవడం ఐపీఎస్ ఆఫీసర్లకు తప్పనిసరి. ఒక టీ కొట్టులో టీ తాగుతూ పొన్నంబలం అనే వ్యక్తి అడ్రస్ కనుక్కున్నాడు. వాళ్ళ అమ్మాయిని సంబంధం అడగడానికి వచ్చినట్టు అడిగినతనికి చెప్పాడు. పొన్నమ్మలం ఇంటిలో వాళ్ళ అమ్మాయిని చూడడం జరిగింది. అమ్మాయి దేవకన్యలాగా ఉంది. ఆ అమ్మాయితో విడిగా మాట్లాడాడు. అమ్మాయి నెంబర్ తీసుకొని ఆ అమ్మాయితో సెల్ఫీ తీసుకున్నాడు. ఇంకా అతనికి కోరిక తీరలేదు. రకరకాల డ్రెస్సుల్లో తన ఫోటోలు తీసుకొని తన ఫోన్‌లోని డ్రైవ్‌లో దాచుకున్నాడు. వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చాక సంతోషంగా ఫోన్ తీసి డయల్ చేశాడు. హైదరాబాద్ నుండి 2 ఫ్లైట్లు మారి బస్సెక్కి అక్కడికి రావాల్సి వచ్చింది. వెధవ అర్జెంటంట. ఏమిటో చెప్పడు. ఆనంద్ పంపిన కారులో ఆ ఊరికి వెళ్తూ మనసులో తిట్టుకుంటున్నాడు అభిజిత్. కారు ఆగింది. బయటే నిలబడ్డాడు డీఎస్పీ ఆనంద్. అభిజిత్ బయటకు దిగాడు. ఆనంద్ అభిజిత్‌ని కౌగిలించుకొని స్టేషన్‌లోనికి తీసుకువెళ్ళాడు. ఏమిటి ఆనంద్? ఇంత అర్జెంటుగా రమ్మన్నావు? లోపలికి నడుస్తూ లాకప్ వైపు తల తిప్పిన అభిజిత్ అక్కడ తల వంచుకొని బెంచ్ మీద తల్లిదండ్రులతో పాటు కూర్చున్న యువతిని చూసి స్తంభించిపోయాడు. అతని పెదవులు అప్రయత్నంగా స్వప్నా అంటూ ఉచ్చరించాయి. అవును అభిజిత్. ఈమె స్వప్ననే. స్వప్న ఉరఫ్ మీనా, ఉరఫ్ పల్లవి, ఉరఫ్ అశ్విని, ఉరఫ్ తేజు. ఈమె చరిత్ర చెప్పనా? నిశ్చేష్టుడై నిలబడ్డ అభిజిత్ వైపు జాలిగా చూస్తూ కొనసాగించాడు ఆనంద్. ఒక దొంగ నోట్ల కేసు విషయమై ఈ అమ్మాయి తండ్రి మీద అనుమానంతో పిల్లనడిగే సాకు అడ్డం పెట్టుకుని ఇక్కడికి వచ్చి అమ్మాయిని చూసి నీకులాగే ఆశ్చర్యపోయాను. ఆమె నన్నెప్పుడూ అంతకుముందు చూసి ఉండనందున నన్ను గుర్తుపట్టలేదు. ట్రైనింగ్‌లో ఉన్న నేను మీ పెళ్ళికి కూడా రాకపోవడంతో నేనెవరో ఆమెకి తెలియలేదు. నేను నెమ్మదిగా అన్ని విషయాలు ఎంక్వైరీ చేసి తెలుసుకున్నాను. ఈ అమ్మాయికి, ఈ తల్లిదండ్రులకి ఈ దొంగ నోట్ల వ్యవహారానికి ముందు ఇదే పని. నీలాంటి డబ్బున్న వాళ్ళని వలవేసి పెళ్లి చేసుకోవడం. కొన్నాళ్ళు కాపురం చేసి అన్ని రకాలుగా వాళ్ళను దోచుకొని, తర్వాత ఇదిగో ఇలా చనిపోయినట్టు ఎవిడెన్స్ సృష్టించి వేరే స్టేట్స్‌కి పారిపోవడం.
మ్యాట్రిమోనీలో వీళ్ళు విసిరిన వలలో చిక్కిన చేపవు నువ్వు. సంవత్సరం పాటు నీతో చేసిన కాపురంలో నిన్ను నమ్మించి కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని బ్యాంకు లాకర్‌లో ఉన్న 20,00,00,000 విలువ గల వజ్రాల, రత్నాల ఆభరణాలను స్వంతం చేసుకున్నారు. స్వప్న చనిపోయిన దుఃఖంలో నువ్వు కనీసం ఆ లాకర్‌లు ఓపెన్ చేయబడ్డాయని కూడా అనుమానించలేదు. రూ. 5,00,00,000కు తన పేరు ఇన్సూరెన్స్ చేయించుకొని, నామినీగా తన తండ్రి పేరు పెట్టుకొని, నీ సంతకాన్ని దొంగతనంగా తీసుకుంది. తను చనిపోయినట్టు తనే డెత్ సర్టిఫికేట్ సృష్టించి ఆ 5,00,00,000 కొట్టేసింది. ఆఫ్‌కోర్స్ ఇప్పుడు చాలా వరకు నగలు ఖర్చు కాగా మిగిలిన క్యాష్‌ను మేము రికవరీ చేయగలిగాం. ఆనంద్ ఊపిరి తీసుకోవడానికి ఆగాడు. మరి చెట్టు వెనక నుంచి లోయలో పడిపోవడం అది? యెస్. తను చెట్టు వెనక నుండి ముందే దిగిపోయి సిద్ధంగా ఉన్న కారులో పారిపోయింది. చెట్టు దగ్గర పవర్‌ఫుల్ బ్లూటూత్ స్పీకర్ పెట్టి ఒక ఫోన్‌లో ముందుగానే రికార్డ్ చేసి ఉంచిన వాయిస్‌ను ఆన్ చేసి కార్ స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోయారు. నీ కాళ్ళకు అడ్డం పడిన ఫోన్ అదే. ఉదయం పోలీసులకు బ్లూటూత్ స్పీకర్ కనిపించినా అదెవరో మర్చిపోయి వదిలేసి ఉంటారని విడిచిపెట్టేశారు. నువ్వు ఫోన్ గురించి చెప్పి ఉంటే అది వేరే విధంగా ఉండేది ముగించాడు ఆనంద్. లాకప్‌లోంచి తన వంక దీనంగా చూస్తున్న స్వప్న గురించి తను ఏ విధంగా అనుకోవాలో తెలియక నిర్వేదంగా చూస్తూ ఉండిపోయాడు అభిజిత్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ముందు ముందు మంచి మంచి స్టోరీస్ అప్లోడ్ చేస్తాను మీరిచ్చే ప్రోత్సాహంతో. మళ్ళీ కలుద్దాం మరో మంచి స్టోరీతో.